అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అందరిని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పైలెగెచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక ఘనమైన శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరినీ నా ప్రభు ఓడిపోనివ్వడు. ప్రియ సంగమా, ఈరోజు ప్రస్తుత దినాల్లో మన బ్రతుకులు ఎన్నో ఓటమిని మనం చూడొచ్చు. ఎన్నో బలహీనమైన పరిస్థితులు, అప్పులు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటు చూస్తున్న అవమానమే, వ్యాపార రంగాల్లో ఓటములు, అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాం. అందరికీ ఉద్యోగాలు వస్తాయి కానీ మనకే రావట్లేదు. కొన్ని సందర్భాల్లో నాకెందుకు ఇట్లా జరుగుతుంది, భక్తి చేస్తున్న నాకెందుకు ఇట్లా జరుగుతుంది, ప్రార్థన చేస్తున్న నా బ్రతుకులను ఎందుకు ఇన్ని ఓటములు వస్తున్నాయని మనల్ని మనం చాలాసార్లు ప్రశ్నించుకుంటున్నాం కదా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఎప్పటికీ ఓడిపోనివ్వడు. ప్రియ సంగమ, ధైర్యంగా ఉండండి. ఆయన తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. పైవాడుగా ఉంచుతాడు కానీ క్రిందవాడుగా ఉంచడు. సిగ్గుపరిచే దేవుడు కాదు. న్యాయము చేయట దేవునికి ఇష్టం గనక మీకు దేవుడు అన్యాయం ఎప్పటికీ చేయడు. ప్రియ సంగమ, దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన సందర్భం ఉంది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 7వ మాట చదవగలిగితే, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనె అమ్మి నీ అప్పులు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరి జీవితంలో ఇలాంటి ఊహించలేని బలమైన కార్యాలు నా ప్రభు జరిగించబోతున్నాడు. అవమానపరిచే దేవుడు కాదైనా, సిగ్గుపరిచే దేవుడు కాదైనా. ఇక్కడ ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య దైవజన్ దగ్గరికి వచ్చి అంటుంది కదా, అయ్యా, నా పెనిమిటి చనిపోయాడు, కాకపోతే అతడు భక్తి కలిగిన దైవజనుడు, ప్రభు తప్ప మరొక ప్రపంచం తెలియదయ్యా, పరిచర్య చేస్తున్నవాడు, ప్రార్థన చేస్తున్నవాడు, ఉన్నతమైన సాక్ష్యాన్ని సంపాదించుకున్నవాడని తన భార్య వచ్చి స్వయాన్ని సాక్ష్యం చెప్తోంది. ప్రియ సంగమా, ఈ సందర్భాన్ని మనం చూస్తుంటే భక్తి చేస్తున్న వాళ్ళ కుటుంబంలో శోధన వచ్చింది. పరిచర్యని ప్రేమిస్తున్న వారి కుటుంబంలో అపాయం వచ్చింది. అప్పులు, బాధలు వారిని వెంటాడుతూ వచ్చాయి. ఇంట్లో ఉండే పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. వారు సంపాదించుకున్న వస్తువులు, వారు కూడబెట్టుకున్న వస్తువులన్నీ కూడా అప్పులు వారు వచ్చి తీసుకెళ్ళిపోయారు. అవమానం మధ్యన ప్రయాణిస్తున్నారు. పిల్లలను కూడా బానిసలుగా తీసుకువెళ్ళిపోవడానికి, పిల్లలను కూడా దాసులుగా తీసుకెళ్ళిపోవడానికి ఆ అప్పులు వారు వచ్చి వారి ఇంటి దగ్గర కూర్చున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఆరాధన చేస్తున్న వాళ్ళ కుటుంబంలో ఇంత సమస్య, దైవజనుడిని ప్రేమిస్తున్న కుటుంబంలో ఇంత ఆర్థిక పరిస్థితుల, సంఘాన్ని, దేవుణ్ణి ప్రేమిస్తూ భక్తి చేస్తున్న వారి జీవితంలో ఇంత ఘోరమైన అవమానాల. విచిత్రం ఏంటో తెలుసా? సమాజం చూస్తున్నప్పుడు ఏమనుకుంటారంటే, ప్రార్థన చేస్తున్నారు కదా, వీళ్ళ అప్పులు దేవుడు తీర్చలేదా? ఆరాధన చేస్తున్నారు కదా, వీళ్ళ అప్పులు దేవుడు తీర్చలేదా? ఇప్పుడు చూడు పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో. అస్తమాట్లు దేవుడు దేవుడు అని, మందిరం అని, నా దైవజనుడు, నా ప్రభులు వారు, నేను దేవుణ్ణి అనుసరిస్తానని పద్దాకా దేవుడు వెనకాల పరిగెట్టారు. ఇప్పుడు చూడు వారి కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు చూడు వారి భక్తి ఏమన్నా కాపాడగలిగిందా, వారి ప్రార్థన ఏమన్నా కాపాడగలిగిందా అని సమాజం ఎన్ని మాటలంటారో. అన్ని అవమానాల మధ్యన కూడా, ఇంత క్లిష్టమైన పరిస్థితి మధ్యన కూడా వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చారు తెలుసా? ఆ తల్లి దేవుని మందిరానికి వచ్చి అంటుంది, నా భర్త భక్తి కలిగిన దైవజనుడు. ప్రియ సంగమా, ఎన్నో ఇబ్బందుల మధ్య నువ్వు ఎంత భక్తి చేస్తున్నావో మనుషులు చూసినా చూడకపోయినా నీ భక్తి జీవితానికి తగిన ప్రతిఫలాలు, నీ సాక్ష్య జీవితానికి తగిన ప్రతిఫలాలు 100% నా ప్రభు అనుగ్రహిస్తాడు. నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కొంతమందికి నువ్వు భక్తి చేస్తుంటే వారికి అర్థం కాదు, ప్రార్థన చేస్తుంటే నీకు అర్థం కాదు, కానీ దానికి తగిన ప్రతిఫలాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో రాబో దినాల్లో ప్రజలందరూ చూడబోతా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఆరాధించే కుటుంబంలో సమస్య, భక్తి చేసే కుటుంబంలో సమస్య, పవిత్రంగా బ్రతుకుతున్న కుటుంబంలో సమస్య, కానీ ఆ సమస్యే వారికి ఆశీర్వాదకరంగా మార్చబడింది, మందిరానికి వచ్చింది. ప్రియ సంగమా, రాజులను, అధికారులను, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే ఆయన తన ప్రజలను సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన తన ప్రజలను ఓడుపనిచ్చే దేవుడు కాదు. ఆయన వీళ్ళు మందిరానికి వచ్చారు, దైవజనుడికి విజ్ఞాపన చేశారు, దైవజనుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించారు. ప్రియ సంగమా, ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మంది ప్రార్థనను, దైవజనుని, సంఘాన్ని ప్రేమించేవారు ఉన్నారు. మీరు ఒక్కొక్కసారి మాకు ఫోన్ చేస్తున్నప్పుడు మాకు ఎంత సంతోషం తెలుసా? మీరు మాట్లాడుతున్న విశ్వాసపు మాటలు, మీరు మాట్లాడుతున్న సాక్ష్యాలు, మీరు ఇస్తున్న ప్రార్థన రిక్వెస్ట్లు, ప్రతిదీ మేము చూస్తున్నాం, ప్రతిదీ మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మీకు ఇస్తున్న ఒక సలహా ఏంటంటే, మీరు దేవుని ఆశ్రయించండి, ప్రభు దగ్గర మాత్రం విజ్ఞాపన చేయండి, దేవుని పాదాల దగ్గర పడి మీ కన్నీరంతా ఆయన పాదాల దగ్గర మీరు పెట్టగలిగితే 100 కార్యములు, ఎన్నడూ ఊహించని కార్యములు మీ కుటుంబాల్లో, మీ గృహాలలో దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు.
కోల్పోయినవన్నీ దేవుడు మరలా తిరిగిస్తాడు. ఎప్పుడైతే దైవజనుడు చెప్పిన మాటను విందో ఇంటికి పోయింది. ఒక్క నూనె కుండ మాత్రమే ఉందయ్యా అని దైవజనుడికి సమాధానం చెప్పింది. ఆ నూనె కుండనే ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఉన్న కొన్ని అవకాశాలను దేవుడు మీకు ఇస్తున్నాడు కదా, వాటిలో నుంచే దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీరు అనుకుంటారు, మా చిన్న జీవితం అయ్యా, మాది అల్పమైన జీవితం అయ్యా, అందరూ విడిచిపెట్టిన జీవితం అయ్యా, మా బ్రతుకులు ఎవరికి పనిచేవయ్యా అని ఒక్కొక్కసారి గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు కదా. మిమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఈ మాట రాసి పెట్టుకోండి. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ప్రపంచం మిమ్మల్ని బలహీనులుగా ఎంచుండొచ్చు కదా, ప్రపంచం మిమ్మల్ని ఓడిపోతున్న వారిగా చూసుండొచ్చు, కానీ ఘనమైన విజయాలు రాబో దినాల్లో నా ప్రభు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఎప్పుడైతే ఈమె దైవజనుడి మాట విందో, దేవుని మాటను అనుసరించిందో, ఇల్లంతా కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఘనతనిచ్చాడు దేవుడు, ఓటములను విజయంగా మార్చాడు. అదే విశ్వాసం చెప్తున్నాను. ఈరోజు మీ బ్రతుకులు కూడా దేవుడు ఘనమైన విజయాల చేత నింపబోతున్నాడు ఆయన. ఈ సంగమా, మా బ్రతుకులు కూడా ఇట్లాంటి సందర్భాలు వచ్చాయి. కొంతమంది మాకు సాయం చేయడానికి ఇష్టపడేవారు కాదు. కొంతమంది మమ్మల్ని ఏమన్నారు తెలుసా, ఇప్పుడు రోగం వచ్చినప్పుడు మమ్మల్ని డబ్బులు అడుక్కుంటున్నారు, అన్నీ ఉన్నప్పుడు కక్కా ముక్క తింటారు, వెళ్ళేని సేవకులండి అని మమ్మల్ని ఎగతాళి చేశారు. వారికి ఉన్న కోపమంతా మా మీద వినియోగించారు. హేళన మాటలు భరించలేకపోయాం, అవమానాల మధ్యన ప్రయాణించాం. నేను ఎప్పుడు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. నా 2 చేతులు జోడించి టీవీలోకి యాడ్ ఇవ్వడానికి నేను ఒక వీడియో చేశాను. సిగ్గనిపించింది. ప్రభా, ఏంటయ్యా నా బ్రతికెట్లా వచ్చేసిందని. ఎంత కఠినమైన పరిస్థితి తెలుసా, అందరితో ఇట్లా అన్నానయ్యా, మీకేమన్నా తోచిందంటే నాకు సాయం చేయండి, మాకు మందులకు డబ్బులు లేవయ్యా, మేము చాలా సమస్యల మధ్యన ఉన్నాను. వీడియో చేశాం, చాలా కన్నీరు కార్చిన వీడియో చేస్తున్నప్పుడు. అలాంటి దుఃఖకరమైన పరిస్థితుల మధ్యన ఆ వీడియో రిలీజ్ అవ్వకముందే మా ప్రార్థన విన్న దేవాది దేవుడు వేరే చోట నుంచి మాకు సహాయాన్ని పంపించాడు. ఆ ధైర్యంతో అంటున్నాను, ఆయన మనలను సిగ్గుపరచడు, ఆయన మనల్ని అవమానపరచడు. ఇంకొక మాట చెప్పన, నిన్ను నన్ను నా ప్రభు ఎన్నటికీ ఓడిపోనేవాడు. దైవజనమా, ధైర్యంగా ఉండండి. ఈరోజు నాకు తెలుసు మీరు ఎన్నో ఓటముల మధ్యన వెళ్తున్నారు. కన్నీరు తప్ప మరొక భాష మీకు లేదు. అనారోగ్య పరిస్థితులు, మానసిక ఒత్తిడి, కుటుంబం ఏమైపోద్దన్న భయము, నలుగురు మధ్యన అవమానపరచబడతానేమో, నలుగురు నన్ను అవమానిస్తున్నారు కదా, ఇంకా నా జీవితం అంతా ఈ శోధనల మధ్యనే ముగించబడుతుందేమో, ఈ బలహీనతోనే నేను మరణిస్తానేమో అని పలు రకాల ఆలోచనలు. ఇంకెన్నడూ సంపాదించలేనేమో, వ్యాపారాలు చేయలేనేమో, ఈ ఉద్యోగం ఇంకా నాకు రాదేమో, నా ఆరోగ్యం మెరుగుపరచబడదేమో, ఎన్నో తలంపులు కదా. కొంతమంది అంటారు, అన్నా నాకు ఇంక వివాహం జరగదన్నా, నలుగురు మధ్యకి ఇంక వెళ్ళలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళినా వేలెత్తి చూపి ప్రతి మాట నన్ను అడుగుతూ ఉంటే గుండెలు పగిలిపోతున్నాయి. బయటకు నవ్వుతున్నాను కానీ నా హృదయంలో చాలా వేదన ఉందన్నా. ఓడిపోయిన వాడిగా, ఓడిపోయిన దానిగా, ఓడిపోయిన కుటుంబాలుగా తలదించుకుని బ్రతుకుతున్నా. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి అని కలవరపడుతున్న మీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను ఓడిపోనివ్వడు, నిన్ను సిగ్గుపరచడు. నువ్వు ఎక్కడైతే చదువుకుంటున్నావో, ఏ ప్రాంతాలైతే అయితే ఉంటున్నావో, ఏ కుటుంబాల మధ్యనైతే సంచరిస్తున్నావో, ఏ వీధులైతే నువ్వు ఉంటున్నావో, వారందరి మధ్యన ప్రభు నిలబెట్టబోతున్నాడు. ధైర్యంగా ఉండు. కాకపోతే ఒకే ఒకటి, దేవుని వైపు మాత్రమే చూడండి, ప్రభు దగ్గర మాత్రమే ఆధారపడండి, ప్రభు సందులో మాత్రమే కన్నీరు కార్చండి. ఆయన వైపు చేతులు చాపండి, ఆ చేతులు నిన్ను పట్టుకుంటాయి. ఆయన దగ్గర కన్నీరు కార్చండి, కన్నీరు తుడిచి ఆనంద బాష్పాలు కురిపిస్తాడు ఆయన. ఆయన దగ్గర మోకరించండి, ఎక్కడ నిలబెట్టించాలో అక్కడ నిలబెట్టిస్తాడు. ధైర్యంగా ఉండండి. ఎప్పుడో మరణించాల్సిన నేను ఈరోజు మీ ముందర ఇట్లా సంతోషంగా మాట్లాడుతుంటే కారణమంతా ఒకటే, నా ప్రభు మమ్మల్ని ఓడిపోనివ్వలేదు, సిగ్గుపరచలేదు, తలదించుకునేలాగా చేయలేదు, తలెత్తుకునే పాత్రలుగా మార్చాడు. అనేక మంది మధ్యన విలువిచ్చి ఒక సేవకుడిగా నిలబెట్టుకున్నాడు. మీ జీవితాన్ని కూడా మారుస్తాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.